అక్క చనిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చెల్లి రావటం ఆశ్చర్యం అనుకుంటాం. కానీ అది ఒక ఆడపిల్ల ఆత్మహత్య సమానమని ఎవరైనా ఆలోచించారా? పసిపాప కోసం ప్రేమను చంపుకొని బావగారిని పెళ్లి చేసుకున్న మేఘన కథ ఇది. ఒక పక్క అనుమానించే భర్త, మరో పక్క ఆరళ్ళు పెట్టే అత్తగారు. ఈ ముళ్ళ బాటలో మేఘన తన ప్రయాణాన్ని ఎలా సాగించిందో తెలుసుకుందామా? సాయంకాలం 5 గంటలు కావస్తుంది. కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి నేరుగా మేఘన మొక్క మీద పడుతున్నా ఆమె కళ్ళలో అలుముకున్న చీకటిని అది పారద్రోలలేకపోతుంది. చేతిలో ఉన్న పుస్తకం తెరిచే ఉంది కానీ అక్షరాలు ఆమె మెదడుకు చేరటం లేదు. మనసంతా గందరగోళం. గుండెలో ఏదో తెలియని బరువు. పక్క గదిలో నుంచి వినిపిస్తున్న 6 నెలల పసిపాప ఏడుపు శబ్దం మేఘన ఆలోచనలని భగ్నం చేసింది. అది ఆమె అక్క మాధవి కూతురు చిన్ని. ఆ ఏడుపు వినగానే మేఘన గుండె కలుక్కుమంది. పుస్తకం మూసేసి చకాచకా పక్క గదిలోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద పడుకుని ఉన్న చిన్ని ఆకలితోనూ అమ్మ స్పర్శ లేకనూ గుక్కపట్టి ఏడుస్తుంది. పక్కనే కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు ఆనంద్. అతను మేఘన బావ, మాధవి భర్త. 15 రోజుల క్రితం వరకు ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది. మాధవి నవ్వులతో, ఆనంద్ చలోక్తులతో, చిన్ని కేరింతలతో ఆనంద నిలయంగా ఉండేది. కానీ విధికి ఆనందం కన్నా విషాదమే ఎక్కువ ఇష్టమేమో. డెలివరీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్, జ్వరం, అంతలోనే మాధవి హఠాన్మరణం. అదొక పీడకల జరిగిపోయింది. మేఘన వెళ్ళి చిన్నిని ఎత్తుకుంది. ఊ ఊ బంగారు కదా, ఏడవకూడదు అంటూ జోకొట్టింది. పాప ఏడుపు ఆపి మేఘన వైపు దీనంగా చూసింది. ఆ చూపులో అమ్మ ఏది అన్న ప్రశ్న ఉన్నట్టు అనిపించింది మేఘనకు. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆనంద్ మాత్రం చలనం లేకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో గడ్డం పెరిగి కళ్ళ కింద నల్లటి వలయాలతో మనిషి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బావా, చిన్నికి పాలు పట్టించాలి, ఆకలేస్తుందేమో అని మెల్లగా అంది మేఘన. ఆనంద్ ఉలిక్కిపడి చూశాడు. ఆ అవును మేఘన, చూడు అని క్లుప్తంగా సమాధానమిచ్చి మళ్ళీ తలదించుకున్నాడు. మేఘన కిచెన్లోకి వెళ్ళి పాలసీసా రెడీ చేస్తూ ఉండగా హాల్లో నుంచి వినిపిస్తున్న గొంతు ఆమె నరాలను మెలిపెట్టింది. అది ఆనంద్ వాళ్ళమ్మ కాంతమ్మ గారు. ఏం కర్మరా బాబు, ఆడిది పోతే ఇల్లంతా అలుక్కుపోయినట్టు అయింది. ఆ పసిదాన్ని ఏడుపు వినలేక చస్తున్నాం. మా వాడి రాత ఇలా కాలిందేంటి? పట్టుమని 2 ఏళ్లు కూడా కాపురం చేయకుండానే ఆ పిల్ల పోయింది. ఇప్పుడు ఈ పసిగుడ్డుని నా కొడుకు బ్రతుకుని ఎవరు బాగు చేస్తారు అంటూ పక్కింటి ఆవిడతో గట్టిగా అరుస్తూ చెబుతుంది కాంతమ్మ. ఆ మాటల్లో కొడుకు మీద జాలి కన్నా, కోడలు పోయిందన్న సానుభూతి కన్నా తనకొచ్చిన శ్రమ గురించి చిరాకే ఎక్కువగా ధ్వనిస్తుంది. మేఘనకు ఆ మాటలు మేకుల్లా గుచ్చుకున్నాయి. అక్కపైన బాధలో ఉన్న తనను ఓదార్చాల్సింది పోయి ఇలా మాట్లాడడం ఆమె నైజం. కాంతమ్మ గారు మొదటి నుంచి అంతే. మాధవ్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక వంక పెట్టి సాధిస్తూనే ఉండేది. ఇప్పుడు ఆ సాధింపులకు అడ్డుకట్ట వేసే మాధవ్ కూడా లేదు. పాలు పట్టిస్తూ చిన్నిని నిద్రపోచింది మేఘన. అంతలో ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద కార్తీక్ అనే పేరు మెరిసింది. ఆ పేరు చూడగానే మేఘన గుండెలో ఒక మెరుపు లాంటి సంతోషం, వెంటనే ఒక భయం పుట్టుకొచ్చాయి. కార్తీక్ మేఘంతో పాటు ఎంఏ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎప్పుడో ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక, మంచి ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కార్తీక్ చాలా మృదు స్వభావి. మేఘన్ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్తో మాట్లాడే ధైర్యం మేఘనకు రావటం లేదు. అక్క చనిపోయిన దగ్గర నుంచి కాలేజ్ కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఫోన్ కట్ చేసి సైలెంట్లో పెట్టింది. సాయంత్రం మేఘన వాళ్ళమ్మ పార్వతమ్మ గారు వచ్చారు. ఆ ముఖంలో ఆందోళన సుష్టంగా కనిపిస్తుంది. కూతురిపోయిన దుఃఖం ఒకవైపు, అల్లుడు భవిష్యత్తు, మనవరాలి ఆలన పాలన గురించిన బెంగ మరోవైపు ఆమెను కుంగదీస్తున్నాయి. మేఘన నాన్న వచ్చారా అని అడిగింది పార్వతమ్మ. లేదమ్మా, ఇంకా రాలేదు అంది మేఘన. పార్వతమ్మ సోఫాలో కూర్చుంటూ, ఈరోజు మీ నాన్నగారు ఆనంద్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడారట అని నెమ్మదిగా మొదలుపెట్టింది. మేఘన గుండె వేగం పెరిగింది. దేని గురించమ్మా అని అమాయకంగా అడిగింది. కానీ లోపల ఏదో
కీడు శంకిస్తుంది. దేని గురించో నీకు తెలియదా మేఘన? చిన్ని గురించి, ఆనంద్ గురించి. పసిపిల్ల తల్లి లేకుండా ఎలా పెరుగుతుంది? ఆనంద్ వయసు ఇంకా 30 కూడా నిండలేదు. వాడి బ్రతుకు ఇలా మధ్యలోనే ఆగిపోకూడదు కదా. మేఘన మౌనంగా ఉండిపోయింది. కాంతమ్మ గారి నోరు గురించి నీకు తెలిసింది. బయట నుంచి ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తే ఆ సవత్తల్లి మన చిన్నిని సరిగ్గా చూసుకుంటుందా? తన పిల్లలు పుట్టాక మన చిన్నిని అనాథల చూస్తే ఆ పైలోకంలో ఉన్న మీ అక్క ఆత్మ ఘోషించదా? పార్వతమ్మ గొంతులో వణుకు. మేఘనకు అర్థమైంది సంభాషణ ఎటు వెళ్తుందో. అమ్మా, అంటే మీ ఉద్దేశం? అదేనే, మీ నాన్న, నేను, ఆనంద్ వాళ్ళ నాన్నగారు అందరం ఒక నిర్ణయానికి వచ్చాం. పరాయి పిల్ల వచ్చి మన చిన్నిని ఏడిపించే బదులు నువ్వే ఆనంద్ని పెళ్లి చేసుకుంటే. ఆ మాట వినగానే మేఘన్ తల మీద పిడుగు పడినట్లయింది. చేతిలోని మంచినీళ్ళ గ్లాస్ కింద పడబోయి పట్టుకుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? బావ నాకు అన్నయ్య లాంటివాడు. అక్క మొగుడంటే తండ్రితో సమానమని చిన్నప్పటి నుంచి చెప్పావు కదా. ఇప్పుడు ఆయన భర్తగా ఎలా ఊహించుకోగలను? అసలు ఇది న్యాయమేనా? మేఘన గొంతులో ఆవేశం, ఆవేదన పెళ్లిబిక్కాయి. న్యాయాలు మాట్లాడే సమయం కాదు మేఘన. పార్వతమ్మ గట్టిగా వారించింది. ఇది బాధ్యత. ఆ పసిబిడ్డ కోసం, మీ అక్క కోసం నువ్వు ఈ త్యాగం చేయాలి. అయినా ఆనంద్ లాంటి మంచి సంబంధం నీకు ఎక్కడ దొరుకుతుంది? మన కళ్ళ ముందే ఉంటావు. చిన్నికి నీకన్నా మంచి తల్లి ఎవరుంటారు? కానమ్మా, నాకు చదువుకోవాలని ఉంది. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి. నా జీవితం గురించి నాకు కొన్ని కలలు ఉన్నాయి. అవన్నీ చంపేసుకుని మేఘన ఏడుస్తూ చెప్పబోయింది. కార్తీక్ విషయం చెప్పాలని నోటి దాకా వచ్చింది, కానీ ఈ పరిస్థితుల్లో చెబితే అది బాంబులా పేలుతుందని ఆగిపోయింది. చదువు పెళ్ళయ్యాక కూడా కొనసాగించవచ్చు. ఆనంద్ కాదంటాడా? తను బంగారం లాంటి మనిషి. నీకే లోటు రానియడు. ఇప్పుడు నువ్వు కాదంటే కాంతమ్మ గారు వేరే సంబంధం చూస్తారు. అప్పుడు చిన్ని కథ ఏమవుతుందో ఆలోచించు అని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించింది పార్వతమ్మ. ఆ రాత్రి మేఘనకి నరకంలా గడిచింది. గదిలో ఒంటరిగా కూర్చుని కార్తీక్ ఫోటో చూస్తూ కన్నీరు మున్నీరైంది. తన ప్రేమను చంపుకోవాలా? అక్క కూతురి కోసం తన జీవితాన్ని బలి ఇవ్వాలా? బావా, ఆనంద్ బావా, తనెప్పుడు తన్ని మరదలుగానే చూశాడు. ఎంత సరదాగా ఉండేవాడు. కాని భర్తగా ఆ ఊహే మేఘనకు కంపరం పుట్టించింది. మరుసటి రోజు ఉదయం హాల్లో గంభీరమైన వాతావరణం. మేఘన వాళ్ళ నాన్నగారు రాఘవయ్య, ఆనంద్ వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు కూర్చుని ఉన్నారు. కాంతమ్మ గారు వంటింట్లో గిన్నెలు సర్దుతూనే చెవులు రిక్కించి వింటున్నారు. ఆనంద్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. రాఘవయ్య గారు, మీరు చెప్పింది బాగుంది. నాకదే సరైన దారి అనిపిస్తుంది. కానీ మా ఆనంద్ ఏమంటాడు అన్నాడు విశ్వనాథం గారు. వాడిదేముంది, పెద్దవాళ్ళం. మన నిర్ణయమే శిరోధార్యం. అయినా ఇప్పుడు వాడికి పిల్లనెవరిస్తారు? ఒక పెళ్ళై చంకల బిడ్డ ఉన్నవాడికి కన్నపిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారు. మీ అమ్మాయి మేఘన అయితేనే అందరికీ మంచిది. మధ్యలో దూరింది కాంతమ్మగారు, చేతిలో కాఫీ కప్పులు తెస్తూ. ఆ మాటల స్వార్థం సుష్టంగా కనిపిస్తుంది. బయట సంబంధం అయితే కట్నాలు రావు, పైగా అడిగే హక్కు ఉండదు. అదే మేఘన అయితే ఇప్పటికే తెలిసిన మనిషి, అణిగిమణిగి ఉంటుంది. పాత కట్నం లాంటి లెక్కలు అవసరం లేదు. పైగా మనవరాల్ని చూసుకుంటుంది. ఉచితంగా పని మనిషి కోడలు దొరికినట్లే కదా అని ఆమె లోపల ఆలోచన. రాఘవయ్య గారు ఆనంద్ వైపు చూశారు. ఏమంటావు బాబు, మాకు కూడా మేఘనని వేరే ఎక్కడికో పంపడం ఇష్టం లేదు. మాధవ్ స్థానంలో మేఘన ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. ఆనంద్ తల పైకెత్తి మేఘన నిలబడిన గదిగుమ్మం వైపు చూశాడు. మేఘన కలలో అభ్యర్థన ఉంది. వద్దని చెప్పండి బావా అని ఆమె చూపులు ప్రాధేయపడుతున్నాయి. ఆనంద్కి మేఘన అంటే ఇష్టమే, కానీ మర్దలిగా మాత్రమే. ఆమెకింకా ఎంత భవిష్యత్తు ఉంది. తన కోసం ఆమె జీవితాన్ని నాశనం చేయటం అతనికి ఇష్టం లేదు. మామయ్య గారు, మేఘన ఇంకా చిన్నపిల్ల, చదువుకుంటుంది. తనకెన్నో కలలు ఉంటాయి. నా బాధను తన మీద రుద్దటం భావ్యం కాదు అని నిక్కచ్చిగా చెప్పాడు ఆనంద్. మేఘన మనసులో గాలి పీల్చుకుంది. బావ అర్థం చేసుకున్నాడు. కాని కాంతమ్మగారు ఊరుకుంటారా? ఏంరా అంత దయాగుణం ఎందుకు?
రేపొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్తే ఆ పిల్లని ఎవరు చూస్తారు? నీ ముసలిదాన్ని నా వల్ల కాదు. ఆయనేమో మంచం దిగరు. పసిపిల్ల ఏడుస్తూ ఉంటే చూడలేక చేస్తున్నాం. మేఘనైతే సొంత రక్తం కాబట్టి ప్రేమను చూపిస్తుంది. బయట వాళ్ళైతే గిచ్చో కొట్టో ఏడిపిస్తారు. నీ కూతురు గురించి ఆలోచించురా సన్యాసి అని గట్టిగా అరిచింది. అమ్మా ప్లీజ్, ఆనంద్ విసుగ్గా అన్నాడు. నేను చెప్పేది వినండి, ఈ పెళ్ళి జరగాల్సిందే. లేదంటే ఆ పిల్లను మీరే సాకండి, నీ మాత్రం వేలు పెట్టను అని భీష్మించుకొని కూర్చుంది కాంతమ్మ. రాఘవయ్య గారు ఆనంద్ చేతులు పట్టుకున్నారు. బాబు, మేఘన చదువు ఆపదు, తను చదువుకుంటుంది. కానీ ప్రస్తుతానికి చిన్నికి తల్లి కావాలి, దయచేసి కాదనకు. మేఘన్ను ఒప్పించే బాధ నాది. ఆనంద్ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఒక పక్క తల్లి ఒత్తిడి, మరో పక్క మామయ్య బ్రతిమలాట. మధ్యలో తల్లి లేని బిడ్డ. తను ఏం చేయగలడు? మౌనంగా తలూపాడు. ఆ మౌనమే అంగీకారమని పెద్దలు నిర్ణయం చేశారు. మేఘన గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తన జీవితం ఇంత త్వరగా, ఇంత దారుణంగా మలుపు తిరుగుతుందని ఆమె ఊహించలేదు. సాయంత్రం కాంతమ్మ గారు మేఘన దగ్గరికి వచ్చారు. ఆ ముఖంలో ఒక వింత గెలుపు నవ్వుంది. చూడు మేఘన, ఏదో మా వాడికి దిక్కులేక నేను చేసుకోవాల్సి వస్తుంది, కానీ లేకపోతే నా కొడుక్కి ఐఏఎస్ ఆఫీసర్ సంబంధాలు వచ్చేవి. నువ్వొచ్చాక మహారాణిలా చూసుకుంటాను అంటే కుదరదు. చిన్నిని చూసుకోవాలి, ఇంటి పనులు చేయాలి, ఆపై నీ చదువు ఏదో ఏడవాలి. మాధవిలాగా సున్నితం అంటే ఇక్కడ కుదరదు అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు మేఘనల భయాన్ని కాక ఒక కసిని రగిలించాయి. నా ఇష్టాన్ని కాదని నన్ను బలిపశువుని చేశారు. సరే, చిన్ని కోసం ఈ పెళ్లి చేసుకుంటాను, కానీ భార్యగా మాత్రం ఆనంద్ బావకి దగ్గర కాలేను. చిన్నికి తల్లిగా ఈ ఇంటికి కోడలుగా నా బాధ్యత నిర్వర్తిస్తాను, కానీ నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం చంపుకోలేను అని గట్టిగా నిర్ణయించుకుంది. కానీ కార్తీక్ తను ఎలా ఫేస్ చేయాలి? రేపు కాలేజ్లో కలిసి విషయం చెప్పాలి. గుండె రాయి చేసుకుని నిజం చెప్పాలి. మరుసటి రోజు కాలేజ్ క్యాంటీన్ వెనక ఉన్న చెట్టు కింద కార్తీక్ వెయిట్ చేస్తున్నాడు. మేఘన్ని చూడగానే అతని మొహం వెలిగిపోయింది. కానీ మేఘన కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడ్డాడు. ఏమైంది మేఘన, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? ఆతృతగా అడిగాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పింది. అక్క మరణం, చిన్ని పరిస్థితి, పెద్దల నిర్ణయం, బావ నిస్సహాయత అన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది. నన్ను క్షమించు కార్తీక్, నేను మా చిన్ని కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మన ప్రేమ ఇంతటితో అని మాట పూర్తి చేయలేకపోయింది. కార్తీక్ షాక్లో ఉండిపోయాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. అతని మౌనం మేఘనని మరింత బాధపెట్టింది. మేఘన, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది కదా. ప్రేమ లేని పెళ్ళి, ఇష్టం లేని భర్త, ఎలా బ్రతుకుతావు? బతకాలి కార్తీక్, తప్పదు. నా చిన్ని అనాథ కాకూడదు. నా అక్క ఆత్మ శాంతించాలి. నా ప్రేమ కన్నా నా బాధ్యత గొప్పదని మా నాన్నగారు అంటున్నారు. బహుశా అదే నిజమేమో, నిర్వేదనగా అంది మేఘన. సరే మేఘన, నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, కానీ గుర్తించుకో, ఎప్పుడైనా నీ కష్టం వస్తే, ఒంటరిగా అనిపిస్తే నేనున్నానని మర్చిపోకు. ఫ్రెండ్గా అయినా నీకు తోడుంటాను అన్నాడు కార్తీకం బరువెక్కిన గుండెతో. మేఘన తనకు దండం పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నామే గడుగుల్లో జీవం లేదు, ఒక యంత్రంలా కదులుతుంది. పెళ్లి పనులు చకచక జరిగిపోయాయి. అట్టహాసం లేదు, బాజబంత్రులు లేవు. గుడిలో సింపుల్గా దండలు మార్చుకోవడం, తాళి కట్టడం. ఆనంద్ మేఘన మెల్లో మూడు ముళ్ళు వేస్తూ ఉంటే మేఘన కళ్ళు మూసుకుంది. ఆ మనసులో కార్తీక్ రూపం కదలాడింది. కన్నీటి చుక్క ఒక చెంప మీద నుంచి జారి తాలుబొట్టు మీద పడింది. అది ఎవరు గమనించలేదు, ఒక్క కాంతమ్మగారు తప్ప. చూసావా, పెళ్లి బిడ్డల మీద కూడా ఏడుపు, అరిష్టానికి ఆనవాళ్ళు ఇవన్నీ. దీని మూత ఎప్పుడు చూడిలాగే వేలాడేసుకొని ఉంటుంది కాబోలు అని పక్కనున్న బంధువులతో నసిగింది. గృహప్రవేశం అయ్యాక మేఘన్ని ఆనంద్ గదిలోకి పంపారు. ఆ గది ఆమెకు కొత్త కాదు, అక్క ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఈరోజు ఆ గది పరాయిగా,
భయానకరంగా అనిపిస్తుంది. మంచం మీద అక్క ఫోటోకు దండ వేసి ఉంది. ఆ చూసి మేఘన గుండె తరుక్కపోయింది. అక్క, క్షమించు. నీ స్థానాన్ని ఆక్రమించాలని రాలేదు. నీ బిడ్డకు తల్లినవ్వడానికి వచ్చాను. నీ భర్త నాకెప్పటికీ బావగారే. ఈ బంధం సమాజం కోసం మాత్రమే అని మనసులో అనుకుంది. అంతలో ఆనంద్ గదిలోకి వచ్చాడు. వాతావరణం నిశ్శబ్దంగా, ఇబ్బందికరంగా ఉంది. ఆనంద్ వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డారు. మేఘన పిలిచాడు. మేఘన ఉలిక్కిపడి చెప్పండి బావగారు అని అంది. బావా అని పిలుపులో ఉన్న చనువు పోయి గారు అనే గౌరవం దూరం వచ్చి చేరాయి. ఆనంద్ వెనక్కి తిరిగి చూశాడు. నాకు తెలుసు మేఘన, ఇది నీకిష్టం లేని పెళ్ళి అని. నాకు అంతే. పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఈ బంధంలో ఇరుక్కున్నాం. నేను నిన్ను ఎప్పటికీ మాధవి చెల్లెలిగానే చూస్తాను. నీ చదువు విషయంలో కానీ, నీ స్వేచ్ఛ విషయంలో కానీ నేను అడ్డురాను. చిన్నిని చూసుకుంటే చాలు. మన మధ్య భార్యాభర్తల సంబంధం అని ఆగిపోయాడు. మేఘనకి ఆ మాటలు కొంత ఉపశమాన్ని ఇచ్చాయి. అర్థమైంది బావగారు. నాకు కూడా అదే కావాలి. చిన్ని కోసమే నేను ఇంటికి వచ్చాను. అంతకు మించి నా నుంచి ఏమీ ఆశించకండి అని కరాఖండిగా చెప్పేసింది. ఆనంద్ తల ఊపాడు. సరే, నువ్వు అలసిపోయి ఉంటావు, పడుకో. నేను సోఫాలో పడుకుంటాను అని దిండు తీసుకుని సోఫా మీదకి వెళ్ళాడు. మేఘన మంచం మీద కూర్చుని చిన్నిని హత్తుకుంది. చిన్ని నిద్రలో నవ్వుతుంది. ఆ నవ్వు చూసి మేఘన మనసులో చిన్న ఆశ చిగురించింది. తన జీవితం అంధకారం కాకపోవచ్చు. ఈ చిన్నారి వెలుగులో తన దారి వెతుక్కోవాలి. కానీ పక్క గదిలో కాంతమ్మ గారు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు. కోడలు వచ్చింది. ఇక నా పెత్తనం సాగుతుందో లేదో. ఎలాగైనా దీన్ని అదుపులో పెట్టాలి. ఆఫీస్కి వెళ్ళి ఆడదాంట్లో కాకుండా ఇంటి చాకిరీ చేసే దాంట్లో మార్చాలి. అప్పుడే నా కొడుకు నా గుప్పెట్లో ఉంటాడు అని కుట్రలు రచిస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకే మేఘన మెలకు వచ్చింది. అలవాటు కొద్దీ పక్కన చెయ్యి వేసి చూసింది. ఎప్పుడు తన పక్కన పడుకునే చెల్లి లేదంటే అమ్మ తగల్లేదు. చేతికి తగిలింది చల్లటి గోడ కాదు, ఒక చిన్న పసిపాప వెచ్చని స్పర్శ. ఉలిక్కిపడి లేచి కూర్చుంది మేఘన. ఒక పక్క తనెక్కడుందో అర్థం కాలేదు. గదిలో వెలుగుతున్న 0 క్యాండిల్ వెలుతురులో గోడకు వేలాడుతున్న అక్క ఫోటో, సోఫాలో ముడుచుకొని పడుకున్న ఆనంద్ కనిపించగానే నిన్నటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ఉప్పెన్లా ఆ మీద పడ్డాయి. నిన్న రాత్రి తను మేఘనగా నిద్రపోయింది. ఈ ఉదయం ఆనంద్ భార్యగా, చిన్నికి తల్లిగా లేచింది. ఆ తలుపు రాగానే గుండె బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కానీ ఏడవకూడదు. ఇప్పుడు తను ఏడిస్తే ఓదార్చే అమ్మలేదు. ఆప్యాయంగా తల్లి మీద నానలేరు. ఇక్కడ తను ఒక కోడలు, బాధ్యత మోయవలసిన బరువు. మెల్లగా మంచం దిగి సోఫా వైపు చూసింది. ఆనంద్ నిద్రలోనే ఏదో కలవరిస్తున్నట్లు కనుబొమ్మలు ముడివేసుకుని ఉన్నాడు. బహుశా అక్క గురించేమో. ఆనంద్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది మేఘనకు. భార్యపైన దుఃఖం ఆరకముందే మరదల్ని మెల్లో తాళి కట్టి తెచ్చుకోవలసిన దుస్థితి. ఇద్దరు విధి ఆడుతున్న నాటకంలో పావులే కదా. మేఘన వంటింట్లోకి అడుగుపెట్టింది. ఆ ఇల్లు ఆమెకు కొత్త కాదు. అక్కడ ఉన్నప్పుడు ఎన్నోసార్లు వచ్చింది. కానీ అప్పుడు అతిథి, ఇప్పుడు యజమానురాలు. ఆ 2 పదాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో వంటింట్లో గిన్నెలు సర్దుతూ ఉంటే ఆమెకు అర్థమైంది. కాఫీ డికాషన్ పెడుతూ ఉండగా వెనక నుంచి కాళ్ళ శబ్దం వినిపించింది. ఏమ్మా, అప్పుడు లేచావా? కొత్త కొడలు కదా, 9 దాకా మంచం దిగవేమో అనుకున్నాను. వెటకారంగా వినిపించింది కాంతమ్మగారి గొంతు. మేఘన తిరిగి చూసి తల వంచుకొని, లేదు అత్తయ్యగారు, అలవాటే అని క్లుప్తంగా బదులిచ్చింది. కాంతమ్మగారు వంటింట్లో అటు ఇటు చూస్తూ, అలవాటు ఉంటే సరిపోదు, పనిలో శుభ్రత ఉండాలి. మాధవ్ ఉన్నప్పుడు వంటిల్లు అద్దంలా ఉండేది. నువ్వింకా చిన్నపిల్లవి, నీకివన్నీ ఎక్కడ తెలుస్తాయిలేం. ఏదో మా కర్మకాలి నిన్ను తెచ్చుకున్నాం, నేర్పించుకోవాలి అంది. మేఘన మనసు చివుక్కుమంది. అక్కని పొగిడితే సంతోషమే, కాని తనని కించపరచటానికి అక్కని వాడుకోవటం ఆమెకు నచ్చలేదు. అయినా మౌనంగా ఉండిపోయింది. ఎదురు సమాధానం చెబితే గొడవ మొదలవుతుందని ఆమెకు తెలుసు. కాఫీ కలిపావా? మరి
నీళ్ళలా కలపకు, మా ఆనంద్కి చిక్కగా ఉంటేనే ఇష్టం. వాడి రుచులు అభిరుచులు మాధవికి బాగా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. వాణ్ణి మొగుడన్న విషయం మర్చిపోకు. బావ బావ అంటూ తిరిగితే కడుపు నిండదు. కాంతం మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి. మేఘన కాఫీ కప్పులు ట్రేలో పెడుతూ ఉంటే చేతులు వణికాయి. అత్తయ్య గారు కాఫీ తీసుకోండి అని అందించి హాల్లోకి వెళ్ళింది. అప్పుడే ఆనంద్ నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. మేఘన్ని చూడగానే అతని మొహంలో ఒక రకమైన ఇబ్బంది కనిపించింది. రాత్రి జరిగిన సంభాషణ, ఒప్పందం గుర్తొచ్చాయేమో. గుడ్ మార్నింగ్ బావగారు, కాఫీ అంది మేఘన. థ్యాంక్స్ మేఘన అంటూ కప్పు తీసుకున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఏం మాట్లాడాలో తెలియని సందిగ్ధత. అంతలో గదిలో నుంచి చిన్ని ఏడుపు వినిపించింది. మేఘన పరుగున వెళ్ళింది. ఆనంద్ కూడా వెనకాలే వెళ్ళాడు. మంచం మీద చిన్ని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తుంది. మేఘన వెంటనే పాపనెత్తుకుని భుజం మీద వేసుకుంది. ఊ ఊ బంగారు, అమ్మ వచ్చిందిగా, ఏడవకూడదు అటు లాలించింది. ఆనంద్ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. మేఘన ఒళ్ళో చిన్ని ఇమిడిపోయిన తీరు చూస్తూ ఉంటే మాధవి గుర్తొచ్చింది. మాధవి కూడా ఇలాగే పాపని సముదాయించేది. మేఘనలో ఒక తల్లిని చూశారు ఆనంద్. అతని మనసులో మేఘన మీద గౌరవం పెరిగింది. రాత్రి పాప ఇబ్బంది పెట్టిందా మేఘన అడిగాడు ఆనంద్. లేదు బావగారు, ఒక్కసారి లేచింది అంతే. పాలు తాగి పడుకుంది. చిన్ని చాలా మంచిది అంది మేఘన పాపబుగ్గ మీద ముద్దు పెడుతూ. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నారు. కొడుకు కోడలు మనవరాలు ఒక కుటుంబంలో కనిపిస్తున్న దృశ్యం ఆమెకు కంటికి ఇంపుగా లేదు. ఎక్కడ ఆనంద్ మేఘన్ని నెత్తి ఎక్కించుకుంటాడు, ఎక్కడ తన అధికారం పోతుందో అన్న భయం ఆమెలో మొదలైంది. ఆనంద్ ఆఫీస్కి టైం అవుతుంది, స్నానం చేసిరాం. మేఘన నువ్వు కూడా వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. పిల్లని ఎత్తుకొని కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు? నీ ముసలిదాన్ని నా వల్ల కాదు అని అరిచింది. మేఘన వెంటనే చిన్నిని మంచం మీద పడుకోబెట్టి వెళ్తున్నాను అత్తయ్య అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. ఉదయం టిఫిన్ దగ్గర వాతావరణం గంభీరంగా ఉంది. విశ్వనాథం గారు పేపర్ చదువుతున్నారు. ఆనంద్ మౌనంగా ఇడ్లీ తింటున్నాడు. కాంతమ్మ గారు వడ్డిస్తూనే తన పురాణం వినిపిస్తున్నారు. చట్నీలో ఉప్పు తక్కువైంది. మాధవైతే అల్లం పచ్చడి ఎంత రుచిగా చేసేదో. పాపం, ఆ పిల్ల చేతి వంట తినే అదృష్టం మనకు పోయింది. ఇప్పుడు ఈ చప్పకూడు తినాలి అంది కాంతమ్మ ఆనంద్ వైపు చూస్తూ. ఆనంద్ ప్లేట్ పక్కన పెట్టి, అమ్మా చట్నీ బాగుంది, అనవసరంగా మేఘన్ని విమర్శించకు, తనిప్పుడే వచ్చింది, ఇంకా అలవాటు పడాలి కదా అని గట్టిగానే అన్నాడు. కాంతమ్మ గారి మొహం మాడిపోయింది. కొడుకు పెళ్ళైన రెండో రోజే భార్య వైపు మాట్లాడడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఓహో, అప్పుడే పెళ్ళాం మీద ప్రేమ పుట్టుకొచ్చిందన్నమాట. కన్న తల్లి మాటలు చేదుగా ఉంటాయి మరి అని గిన్నెల శబ్దం వచ్చేలా సర్దుతూ విసుక్కుంది. మేఘన వంటింట్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. ఆనంద్ తనకి సపోర్ట్ చేయటం సంతోషంగా ఉన్నా దానివల్ల అత్తయ్య గారి కోపం పెరుగుతుందేమో అని భయపడింది. ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. విశ్వనాథం గారు కూడా ఏదో పని మీద బయటకు వెళ్లారు. మేఘన, కాంతమ్మ, చిన్ని మాత్రమే ఉన్నారు. మేఘన బట్టలు ఉతుకుతూ ఉండగా కాంతమ్మ గారు అక్కడికి వచ్చారు. మేఘన, నీ నగలు ఎక్కడా అని అడిగారు. మేఘన తడి చేతులు తుడుచుకుంటూ బీరువాలో పెట్టనత్తయ్యా అనింది. అలా కాదు, ఆ నగలు పట్టిచీరలు అన్నీ తీసుకొని రాం. నా గదిలో ఉన్న పెద్ద బీరువాలో పెడదాం. నీ గదిలో ఎవరైనా వస్తారు పోతారు. పసిపిల్ల ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు. జాగ్రత్త మనదే కదా అంది కాంతమ్మ చాలా లౌక్యంగా. మేఘనకు అర్థమైంది ఆ జాగ్రత్త కాదు, పెత్తనం. తన నగలు తన దగ్గర ఉండకూడదని, అత్తగారి కంట్రోల్లో ఉండాలని ఆమె ఉద్దేశం. కానీ కాదనే ధైర్యం లేక మౌనంగా వెళ్ళి నగలు తెచ్చింది. కాంతమ్మ గారు ఆ నగలను ఆశగా చూస్తూ, ఇంకా నయం, మీ నాన్న పాతకాలం డిజైన్లు చేయించాడు, అయినా పర్లేదులే, బంగారమే కదా అంటూ వాటిని లాక్కొని తన గదిలోకి వెళ్ళింది. మధ్యాహ్నం మేఘన చిన్నిని పడుకోబెట్టి హాల్లో కూర్చుంది. టీవీ ఆన్ చేయాలనిపించలేదు, పుస్తకం చదవాలనిపించలేదు.
మనసంతా కార్తీక్ ఆలోచనలే. ఈ సమయానికి తన కాలేజీలో క్యాంటీన్లో ఉండేవాడు. తన కోసం ఎదురు చూసేవాడు. ఇప్పుడు తను ఏం చేస్తూ ఉంటాడు? తన్ని మర్చిపోయాడా? లేక తన్ని తలుచుకుని బాధపడుతున్నాడా? ఫోన్ తీసి కార్తీక్ నెంబర్ చూసింది. కాల్ చేయాలని వేలు కదిలింది, కానీ మనస్సు వెనక్కి లాగింది. ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? అతన్ని మరింత బాధపెట్టడం తప్ప. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది. అంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. మేఘన వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పార్వతమ్మ గారు. అమ్మా అంటూ మేఘన అమ్మని హత్తుకుంది. కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఏంటే, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తగారేమైనా అన్నారా? పార్వతమ్మ కంగారుగా అడిగింది. కాంతమ్మ గారు లోపల నుంచి వస్తూ, రావమ్మా, వియ్యపురాలా రా. ఏముంది, కూతుర్ని చూసి ఏడుపొస్తుంది కాబోలు. కొత్త కోడలు కదా, తల్లి గుర్తుకు రావటం సహజమే అంటూ కవర్ చేసింది. పార్వతమ్మ లోపలికి వచ్చి కూర్చుంది. కాంతమ్మగారు వంటింట్లోకి వెళ్ళిన సందు చూసి మేఘనతో రహస్యంగా మాట్లాడింది. మేఘన, ఎలా ఉంది ఇక్కడ? ఆనంద్ బాగా చూసుకున్నాడా మీ ఇద్దరి మధ్య అంటూ నసిగింది. అమ్మా ప్లీజ్, ఆ విషయాలు అడగొద్దు. బావగారు చాలా మంచివారు, నన్ను బాగానే చూసుకున్నారు. చిన్నికు నన్ను బాగా అలుముకుంది అంది మేఘన నిజం దాచిపెడుతూ. సంతోషం తల్లి, నీ కాపురం బాగుంటే చాలు. కార్తీక్ విషయం మర్చిపోయావా అని అడిగింది పార్వతమ్మ. మేఘన గుండె గతుక్కుమంది. అమ్మ, ఆ పేరెత్తకు, అదొక గతం. ఇప్పుడు నా వర్తమానం, భవిష్యత్తు ఈ ఇల్లే అని కఠినంగా చెప్పింది. పార్వతమ్మ కూతురు పరిణితిని చూసి ఆశ్చర్యపోయింది. చిన్న పిల్ల అనుకున్న మేఘన రాత్రికి రాత్రే ఇంత పెద్దయిపోయిందా? బాధ్యతలు మనిషిని ఎంత మారుస్తాయా? సాయంత్రం ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాడు. చేతిలో స్వీట్ బాక్స్ ఉంది. మేఘన, చిన్నికి 6 నెలలు నిండాయి కదా, ఈరోజు చిన్న ఫంక్షన్లో చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మ వద్దంది. అందుకే ఆఫీస్ నుంచి వస్తూ స్వీట్స్ తెచ్చాను అని అన్నాడు. మేఘన ఆ బాక్స్ తీసుకుంటూ, మంచి పని చేశారు బావగారు, చిన్ని కొత్త బట్టలు వేద్దాం అంది ఉత్సాహంగా. ఆనంద్ చిరునవ్వుతో, నీకు ఇష్టమైతే అలాగే చేద్దామన్నాడు. రాత్రి భోజనాలయ్యాక ఆనంద్ మేఘన గదిలోకి వెళ్లారు. చిన్ని మంచం మీద ఆడుకుంటుంది. ఆనంద్ మేఘన వైపు చూస్తూ, ఈ రోజంతా ఎలా గడిచింది? అమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని అడిగాడు. మేఘన్ తల అడ్డంగా ఊపింది. లేదు బావగారు, అత్తయ్య గారు కొంచెం కోపంగా మాట్లాడినాం, మనసులో ఏమీ ఉండదు కదా అని అబద్ధం చెప్పింది. భర్త దగ్గర అత్తగారి మీద చాడీలు చెప్పడం ఇష్టం లేక. ఆనంద్ నిట్టూర్చాడు. నాకమ్మ గురించి తెలీదా మేఘన? ఆవిడ మాటలు కఠినంగా ఉంటాయి. మాధవ్ ఉన్నప్పుడు కూడా ఇలాగే వేధించేది. నువ్వు భరించలేకపోతే నాతో చెప్పు, మనం వేరే కాపురం పెడదామన్నాడు. ఆ మాట మేఘనకి ఆశ్చర్యం కలిగించింది. వేరే కాపురం అంటే అత్తమామల్ని వదిలేసి వెళ్ళటమా? వద్దు బావగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాళ్ళని వదిలేసి వెళ్తే సమాజం మనల్ని తప్పుబడుతుంది. పైగా చిన్నికి నాన్నమ్మ తాతయ్యల ప్రేమ అవసరం. నేను సర్దుకపోతాను అని ధైర్యంగా చెప్పింది. ఆనంద్ ఆమె వైపు ఆరాధనగా చూశాడు. థ్యాంక్ యూ మేఘన, నీ ఓర్పుకి నా జోహార్లు. నీ చదువు విషయం ఏమైంది? రేపటి నుంచి కాలేజ్కి వెళ్తావా అని అడిగాడు. ఆ ప్రశ్న కోసమే మేఘన ఎదురు చూస్తుంది. కాలేజ్కి వెళ్తే కార్తిక్ని ఫేస్ చేయాలి. వెళ్ళకపోతే చదువు ఆగిపోతుంది. కొన్ని రోజులు ఆగుతాను బావగారు, ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాక వెళ్తాను. ఇప్పుడు చిన్నిని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంది. నిజానికి చిన్నిని వదిలి వెళ్ళటం కన్నా కార్తిక్ని కలవటం ఇష్టం లేకనే అలా చెప్పింది. ఆ రాత్రి అందరు పడుకున్నాక మేఘన డైరీ రాసుకోవటం మొదలుపెట్టింది. ప్రియమైన అక్క, ఈరోజు నీ కూతురు నన్ను చూసి నవ్వింది. ఆ నవ్వులో నువ్వు కనిపించావు. ఈ ఇంటి బాధలు బరువుగా ఉన్నా చిన్ని నవ్వు నన్ను సేద తీరుస్తుంది. బావగారు చాలా మంచి మనిషి, కానీ ఆయన కళ్ళలో ఏది వెళ్తే బహుశా నువ్వు లేవని లోటు కావచ్చు. అత్తగారి మాటలు బాణాల్లో గుచ్చుకున్నాయి, కానీ నా చర్మం మొద్దుబారిపోయింది. కార్తీక్ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. వాటిని ఎలా పారద్రోలాలో తెలియటం లేదు. ఇదే నా కొత్త జీవితం.
ఇందులో పూల కన్నా ముళ్ళే ఎక్కువగా ఉన్నాయి. అయినా నడవక తప్పదు కదా. రాస్తూ ఉండగా కన్నీటి చుక్క డైరీ పేజీ మీద పడి అక్షరాలను చెరిపేసింది. మరుసటి రోజు ఉదయం మేఘన ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. పక్కింటి పిన్నిగారు వచ్చారు. ఏమ్మా మేఘన, కొత్త పెళ్లి కూతురివి, ఇంత పొద్దున్నే లేచి చాకిరీ చేస్తున్నావా? మీ అత్తగారు నిన్ను బాగానే ఆరడి పెడుతున్నట్టుంది అని ఆరా తీసింది. అలా ఏం లేదు పిన్నిగారు, నా ఇష్టంతోనే చేస్తున్నాను అంది మేఘన నవ్వుతూ. లోపల కాంతమ్మ గారు ఈ మాటలు విన్నారు. మేఘన తన్ని వెనుకేసుకురావటం ఆమెకు వింతగా అనిపించింది. మాధవైతే ఈ పాటికి పక్కింటి వాళ్ళతో గోల చేసేది. మేఘన్లో ఉన్న ఈ మంచితనం ఆమెకు నచ్చలేదు. ఎందుకంటే మంచి వాళ్ళని అనగదొక్కటం కష్టం. వాళ్ళు మంచితనమే వాళ్ళ కవచం. చూద్దాం ఎంతకాలం ఇలా నటిస్తుందో, అసలు రంగు బయటపడక మానదు అని గొనుక్కుంది కాంతమ్మ. ఆ రోజు మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ వచ్చాడు. మేఘన గారికి ఉత్తరం అని పిలిచాడు. మేఘన వంటింట్లోంచి బయటకు వచ్చేలోపే కాంతమ్మ గారు ఆ ఉత్తరం తీసుకున్నారు. కవర్ మీద పేరు చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కార్తిక్, ఎవరు వీడు? ఆమె బుర్రలో అనుమాన పురుగు తొలవటం మొదలైంది. మేఘన వచ్చి ఎవరత్తయ్యా అని అడిగింది. కాంతమ్మ గారు ఆ ఉత్తరాన్ని వెనక్కి దాచిపెట్టి ఎవరోలే, కరెంటు బిల్లువాడు అని అబద్ధం చెప్పింది. మేఘన నిజమే అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. కాంతమ్మ గారు తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆ ఉత్తరాన్ని చింపింది. అందులో ఉన్న రాతలు చదివి ఆ ముఖంలో ఒక వికృతమైన నవ్వు వెలిసింది. ఓహో, ఇదా సంగతి. మేఘన గారికి బయట ప్రేమ వ్యవహారాలు ఉన్నాయన్నమాట. ఆనందిని పెళ్లి చేసుకున్న ఇంకా ప్రియుడితో ఉత్తరాలు రాయబారం నడుపుతుందా? దొరికావే పక్షి. ఇప్పుడు నిన్ను ఆనంద ముందు దోషిగా నిలబెట్టకపోతే నా పేరు కాంతమ్మే కాదు అని శపథం చేసింది. పాపం మేఘన తన గతాన్ని సమాధి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఆ గతమే ఒక ఆయుధంగా మారి తన మెడకే చుట్టుకోబోతుందని ఆమెకు తెలియదు. ఆ మధ్యాహ్నం ఎండ తీవ్రత కన్నా కాంతమ్మ గారి గదిలో ఉన్న వాతావరణం మరింత వేడెక్కింది. కిటికీ తలుపులు సగం మూసి ఉన్నాయి. గదిలో ఫ్యాన్ శబ్దం తప్ప మరే శబ్దం లేదు. కాంతమ్మ గారు మంచం మీద కూర్చుని చేతిలో ఉన్న ఆ నీలిరంగు కవర్ని అటు ఇటు తిప్పుతున్నారు. అది పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరం మేఘన కోసం వచ్చింది. కానీ ఇప్పుడు అది కాంతమ్మ గారి చేతిలో ఒక ఆయుధంగా మారింది. ఆమె ఆ కవర్ని చింపి లోపల ఉన్న కాగితాన్ని బయటకు తీశారు. అక్షరాలు గుండ్రంగా స్పష్టంగా ఉన్నాయి. ఆమె కళ్ళజోడు సరిచేసుకుని చదవటం మొదలుపెట్టారు. ప్రియమైన మేఘన, ఇది నేను రాస్తున్న చివరి ఉత్తరం కావచ్చు. నీ పెళ్లి వార్త తెలిసి నా గుండె పగిలింది. కానీ నీ పరిస్థితి, చిన్ని భవిష్యత్తు కోసం నువ్వు తీసుకునే నిర్ణయం గొప్పది. ప్రేమ కన్నా బాధ్యత గొప్పదని నిరూపించావు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, కానీ నీ కొత్త జీవితానికి అడ్డురాను. ఆనంద్ గారు మంచి వ్యక్తి అని విన్నాను. ఆయనతో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కష్టం వస్తే ఒక స్నేహితుడిగా నీ ఉన్నానని గుర్తించుకో. నీ గతాన్ని మర్చిపోయి ధైర్యంగా ముందుకు సాగు. ఇట్లు నీ శ్రేయోభిలాషి కార్తీకం. ఉత్తరం చదివాక కాంతమ్మ గారి ముఖంలో రకరకాల భావాలు కదలాడాయి. అందులో ఎక్కడ అసభ్యకరమైన మాటలు లేవు. కేవలం ఆవేదన, త్యాగం, శుభాకాంక్షలు ఉన్నాయి. సామాన్యమైన మనిషి అయితే ఆ ఉత్తరం చదివి కంటదరి పెట్టేవారు. కానీ కాంతమ్మ గారికి అందులో కార్తీక్ ప్రేమ కన్నా మేఘన బలహీనతే ఎక్కువగా కనిపించింది. ఓహో, ఇంత గాఢమైన ప్రేమాయణం నడిపించిందన్నమాట. నా కొడుకు అమాయకుడు కాబట్టి సరిపోయింది. అది వేరే వాళ్ళైతే ఈ పాటికి మెడపట్టి గెంటేసేవారు. నీ గతాన్ని మర్చిపో అంటున్నాడంటే వీళ్ళ మధ్య ఎంత చనువు ఉండి ఉంటుందో అని ఆ మనసు విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిప్పులేందే పొగ రాదు కదా. ఈ ఉత్తరాన్ని ఇప్పుడే బయట పెడితే ఆనంద్ బహుశా మేఘన్ని వెనుకేసుకురావచ్చు. గతం గతం అని కొట్టిపారేయచ్చు. అలా కాకూడదు. ఈ ఉత్తరం సమయం వచ్చినప్పుడు పేల్చవలసిన బాంబు. అప్పటిదాకా ఇది నా దగ్గరే భద్రంగా ఉండాలి. దీన్ని చూపించి మేఘనని నా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. కాంతమ్మ గారు ఆ ఉత్తరాన్ని మడిచి తన బట్టల బీరువాలో పట్టుచీరల మధ్యలో దాచారు. ముఖంలో
ఓ కుటిలమైన నవ్వుతూ బయటకొచ్చారు. హాల్లో మేఘన చిన్నికి పౌడర్ రాస్తూ ముస్తాబు చేస్తుంది. పక్కన విశ్వనాథం గారు పేపర్ చదువుతూ మనవరాల్ని చూసి మురిసిపోతున్నారు. అచ్చం మాధవిలాగే ఉంది కదమ్మా మేఘన, ఆ కళ్ళు ఆ నవ్వు చూడ ముచ్చటగా ఉంది అన్నారు విశ్వనాథం గారు. అవును మామయ్య గారు, చిన్ని నవ్వితే అక్క గుర్తొస్తుంది అంది మేఘన. చిన్ని నుదుట చిన్న నల్లటి బొట్టు పెడుతూ కాంతమ్మ గారు అక్కడికి వచ్చి సోఫాలో కూలబడ్డారు. ఏమండి, మీకు మనవరాలు కూడలు తప్ప ప్రపంచం ఇంకేం కనిపించదా? ఆ మందుల వేళ అయింది, వేసుకున్నారా లేదా అని గద్దించారు. విశ్వనాథం గారు లిక్కిపడి, ఆ వేసుకుంటాను లేవే కాంతం, ఎందుకు అరుస్తావు అని సర్ది చెప్పుకున్నారు. మేఘన్ లేచి, నేనిస్తాను మామయ్య గారు అంటూ వంటింట్లోకి వెళ్ళింది. కాంతమ్మ గారు ఆమె వెనక్కి వంటింట్లోకి వెళ్లారు. అక్కడెవ్వరూ లేరు. అదే సరైన సమయం అనుకున్నారు. మేఘన గ్లాసులో నీళ్లు పోస్తూ ఉండగా కాంతమ్మ గారు వెనక నుంచి వచ్చి నిలబడ్డారు. మేఘన, నీ కాలేజ్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అకస్మాత్తుగా అడిగారు. మేఘన చేతిలోని గ్లాస్ కొద్దిగా వణికింది. ఆమె గుండెలో రాయి పనట్లయింది. అత్తయ్య గారు, ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఉన్నారత్తయ్య గారు, అమ్మాయిలే అని నసిగింది. అమ్మాయిలేనా? అబ్బాయిలెవరూ లేరా? ఉదాహరణకి కార్తీక్ లాంటి వాళ్ళు అని కాంతమ్మ గారు ఆ పేరును ఒత్తి పలికారు. ఆ పేరు వినగానే మేఘన చేతిలోని గ్లాసు జారి కింద పడింది. గలగలమన్న శబ్దం వంటిల్లంతా ప్రధ్వనించింది. నీళ్లు నేలపాలయ్యాయి. మేఘన ముఖం పాలిపోయింది. భయం, ఆశ్చర్యం ఆమె కళ్ళలో సుష్టంగా కనిపిస్తున్నాయి. అత్తయ్య గారు, మీకు మాటలు పెగలడం లేదు. కాంతమ్మ గారు నవ్వుతూ కింద పడిన గ్లాసును కాల్తో పక్కకు నెట్టారు. ఏంటి, గ్లాస్ జారిందా లేక గుండె జారిందా? నీ బండారమంతా నాకు తెలిసింది మేఘన. ఈరోజు ఒక ఉత్తరం వచ్చింది. కార్తీక్ రాశాడు. చాలా గొప్పగా రాశాలే, ప్రేమలు దోమలు త్యాగాలంటూ. మేఘన కాళ్ళబేరానికి వచ్చింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉండగా, అత్తయ్య గారు, అది గతం. పెళ్లికి ముందే అంతా అయిపోయింది. నీ బావగారిని పెళ్లి చేసుకున్నాక అతన్ని మర్చిపోయాను. దయచేసి బావగారికి చెప్పకండి, ఆయన తట్టుకోలేరు అని బ్రతిమలాడింది. కాంతమ్మ గారు ఆ భుజం మీద గట్టిగా చేయి వేసి నొక్కారు. చెప్పకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి. ఈ ఇంట్లో మహారాణిలా కాకుండా పని మనిషిలా ఉండాలి. ఆనంద్ని నీ కొంగుకి కట్టుకుందామని చూస్తే ఈ ఉత్తరం వాడి చేతిలో పెడతాను. అప్పుడు నీ కాపురం ఏమవుతుందో ఊహించుకో. ఇప్పటికీ భార్య పైన బాధలో ఉన్నాడు. ఇప్పుడు రెండో భార్య మోసం చేసిందని తెలిస్తే పిచ్చోడైపోతాడు. మేఘనికి ఊపిరి ఆగినంత పనైంది. తన వల్ల ఆనంద్కి ఏ కష్టం రాకూడదు. అక్కపైన బాధలో ఉన్న ఆయన్ని తన గతం ఇంకా కృంగదీయకూడదు. మీరు చెప్పినట్లే వింటాను అత్తయ్య గారు. దయచేసి ఆ ఉత్తరం చించేయండి. బావగారికి మాత్రం తెలియనివ్వకండి అని దీనంగా వేడుకుంది. ఉత్తరం నా దగ్గర భద్రంగా ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే అది బయటకు రాదు. లేదంటే అని హెచ్చరించి, వెళ్ళి ఆ మందుల ఆయన్ని మింగమని చెప్పు. కింద పన్న నీళ్లు తుడువు అని హుంకం జారీ చేసి హాల్లోకి వెళ్ళిపోయారు కాంతమ్మగారు. మేఘన కింద కూర్చుని ఆ నీళ్ళను తుడుస్తుంటే కన్నీళ్లు కూడా నేల మీద పడి నీటితో కలిసిపోయాయి. తన జీవితం ఇంత దారుణంగా మలుపు తిరుగుతుందని ఆమె ఊహించలేదు. ఒకవైపు ప్రేమను చంపుకున్న బాధ, మరోవైపు అత్తగారి బ్లాక్మెయిల్. ఈ నరకంలో తను ఎలా బ్రతకాలి? కాని చిన్ని ఆ పసిబిడ్డ ముఖం గుర్తురాగానే మేఘన మళ్ళీ ధైర్యం తెచ్చుకుంది. చిన్ని కోసం, అక్క కోసం భరించాలి. సాయంత్రం ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాడు. చాలా అలసిపోయినట్టు ఉన్నాడు. మేఘన కాఫీ తీసుకుని వెళ్ళి ఇచ్చింది. థ్యాంక్స్ మేఘన, తలనొప్పిగా ఉంది. ఈ కాఫీ చాలా అవసరం అన్నాడు సోఫాలో తలవాల్చి. మేఘన అతని పక్కన కూర్చోడానికి సంకోచించింది. దూరంగా నిలబడింది. కూర్చో మేఘన, ఎందుకలా పరాయిదాన్లా నిలబడతావు? ఆనంద్ అడిగాడు. మేఘన భయంతో అటు ఇటు చూసింది. అత్తయ్య గారు చూస్తే ఏమంటారు అని. పర్లేదు బావగారు, వంటింట్లో పని ఉంది అని వెళ్ళబోయింది. మేఘన ఆనంద్ పిలుపులో అధికారం కన్నా ఆప్యాయత ఉంది. ఒక్క నిమిషం ఆగు, మామయ్య గారు ఫోన్ చేశారు. నీ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలో ఉండిపోయాట. రేపెళ్ళి తీసుకురావాలి. నిన్ను ఆఫీస్కు సెలవు పెట్టి నిన్ను తీసుకెళ్తాను. మేఘన గుండె
వేగంగా కొట్టుకోవటం మొదలైంది. కాలేజ్కి వెళ్తే కార్తీక్ ఎదురయ్యే అవకాశం ఉంది. అత్తయ్య గారికి తెలిస్తే రచ్చ చేస్తారు. వద్దు బావగారు, అర్జెంట్ ఏం లేదు కదా, తర్వాత ఎప్పుడైనా వెళ్తాను అని తప్పించుకోబోయింది. కాదు మేఘన, నువ్వు ఎంఏ పూర్తి చేయాలి, కరస్పాండెన్స్లో అయినా రాయాలి. నీ చదువు ఆగిపోకూడదు. రేపు ఉదయం 10 గంటలకు రెడీగా ఉండు అది నిర్ణయం చెప్పేశాడు ఆనంద్. అంతలో కాంతమ్మ గారు అక్కడికి వచ్చారు. ఏంరా ఆనంద్, రేపు ఆఫీస్కి సెలవా? కొత్త పిల్ల మోసులో పడి ఉద్యోగం మానేస్తావా ఏంటి అని వెటకరంగా అడిగారు. అమ్మా ప్లీజ్, మేఘన సర్టిఫికేట్స్ తేవడానికి వెళ్తున్నాం, అంతే తప్ప షికార్లకు కాదు, విసుగ్గా సమాధానమిచ్చాడు ఆనంద్. కాంతమ్మ గారు మేఘన వైపు తీక్షణంగా చూశారు. ఆ చూపులో జాగ్రత్త, ఏమన్నా తేడా వస్తే ఉత్తరం బయటకు వస్తుంది అన్న హెచ్చరిక ఉంది. మేఘన తలదించుకుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర నిశ్శబ్దం రాజ్యమేలింది. మేఘన వడ్డించుకుంటూ ఉంటే ఆనంద్ ఆమెను గమనిస్తున్నాడు. మేఘన, ఈ మధ్య నువ్వు చాలా మౌనంగా ఉంటున్నావు, ఏదైనా బాధ ఉంటే చెప్పు అన్నాడు. అదేం లేదు బావగారు, కొత్త వాతావరణం కదా, సర్దుకుంటున్నాను అని అబద్ధం చెప్పింది. కాంతమ్మగారు కలగజేసుకుని, ఏముంటుందిరా, తల్లిదండ్రులని వదిలి వచ్చింది కదా, బెంగ పెట్టుకుని ఉంటుంది. 4 రోజులు పోతే అదే సెట్ అవుతుంది. నువ్వు అనవసరంగా బుజ్జగించకు అని టాపిక్ డైవర్ట్ చేశారు. ఆ రాత్రి పడుకునే ముందు మేఘన కిటికీ దగ్గర నిలబడి చంద్రుని చూస్తుంది. అక్కడికి ఆనంద్ వచ్చాడు. మేఘన, నాకు తెలుసు ఇది నీకు కష్టమైన సమయం. మాధవ్ లేని లోటు నాకు ఎంత ఉందో నీకంతకన్నా ఎక్కువ ఉంటుందని తెలుసు. కానీ మనం ఒకరికొకరం తోడుగా ఉంటేనే చిన్నిని బాగా పెంచగలం. నీకు నేనెప్పుడూ ఒక స్నేహితుల్లా ఉంటాను, భర్తగా నిన్ను ఇబ్బంది పెట్టను అని భరోసా ఇచ్చాడు. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనంద్ మంచితనం చూస్తుంటే అత్తయ్య గారు చేస్తున్న కుట్ర తలుచుకుని బాధేసింది. ఇంత మంచి మనసుని మోసం చేస్తున్నానా? కానీ నిజం చెబితే ఆయన గుండె పగిలిపోతుంది. ఈ రహస్యం తన గుండెలోనే సమాధి అవ్వాలి. థ్యాంక్స్ బావగారు, మీ అర్థం చేసుకునే గుణమే నాకు పెద్ద ధైర్యం అంది. మరుసటి రోజు ఉదయం ఆనంద్ మేఘన కాలేజ్కి బయలుదేరారు. కాంతమ్మగారు గుమ్మం దగ్గర నిలబడి, త్వరగా రండి, ఇంట్లో పనులున్నాయి. మేఘన, చెప్పాను కదా జాగ్రత్త అని ద్వంద్వార్థంతో హెచ్చరించారు. సరే అత్తయ్య అని మేఘన కారెక్కింది. కారు కాలేజ్ వైపు వెళ్తుంటే మేఘన మనసు అలచరిగా ఉంది. ఆ రోడ్లో, ఆ చెట్లు, ఆ క్యాంపస్ అన్ని కార్తీక్తో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. కాలేజ్ గేట్ దగ్గర కారు ఆగింది. ఆనంద్ మేఘన లోపలికి నడిచారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళను వింతగా చూస్తున్నారు. అరే, మేఘన వచ్చింది, ఎవరు పక్కన భర్త అని గుసగుసలాడుకుంటున్నారు. ఆఫీస్ రూమ్లో సర్టిఫికేట్స్ తీసుకుంటూ ఉండగా కిటికీలోంచి మేఘన చూపు బయట కారిడార్ మీద పడింది. అక్కడ దూరంగా ఒక స్తంభానికి ఆనుకుని కార్తీక్ నిలబడి ఉన్నాడు. అతను మేఘన్ను చూడలేదు, కానీ మేఘన అతన్ని చూసింది. చిక్కిపోయి గడ్డం పెంచుకుని దేవదాస్లా ఉన్నాడు. ఆ చూడగానే ఆమె గుండె తరుక్కపోయింది. ఆనంద్ కూడా అటువైపు చూశాడు. ఎవరమ్మా అతను అలా ఉన్నాడు, మన కాలేజ్ స్టూడెంటేనా అని అడిగాడు. మేఘన ఉలిక్కిపడి, తెలీదు బావగారు, ఎవరై ఉంటారో అని అబద్ధం చెప్పింది, గొంతులో వణుకును ఆపుకుంటూ. పని పూర్తయ్యాక వాళ్ళు బయటకు వస్తుంటే అనుకోకుండా కార్తీక్ ఎదురుపడ్డాడు. కార్తీక్ మేఘన్న చూసి ఆగిపోయాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, వెంటనే విషాదం అన్నీ ఒకేసారి మెరిశాయి. పక్కన ఉన్న ఆనంద్ని చూసి అతను తలదించుకున్నాడు. ఆనంద్ కార్తీక్ని గమనించి, హలో మిస్టర్, బాగున్నారా అని పలకరించాడు. ఆనంద్కి అతనెవరో తెలియదు కదా, కేవలం కాలేజ్ స్టూడెంట్ అనే ఉద్దేశంతో మాట్లాడాడు. కార్తీక్ కంగారుగా, బాగున్నాను సార్ అని అన్నాడు. మేఘన వైపు చూడ్డానికి కూడా సాహసించలేదు. మేఘన ఊపిరి బిగపట్టి నిలబడింది. ఎక్కడ కార్తీక్ నోరు జారి ఏదైనా మాట్లాడతాడేమో అని భయం. కానీ కార్తీక్ సంస్కారవంతుడు. మేఘన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మేఘన, కంగ్రాట్స్ ఆన్ యువర్ మ్యారేజ్, ఆల్ ది బెస్ట్ అని క్లుప్తంగా చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనంద్ నవ్వుతూ, పాపం, మనల్ని చూసి కంగారు పడ్డాడు. నీ క్లాస్మేటా అని అడిగాడు. అవును బావగారు, క్లాస్మేట్ అని చిన్నగా చెప్పింది మేఘన. ఆమె కళ్ళల్లో
కన్నీరు పొరలా అడ్డుపడింది. ఆ క్లాస్మేట్ అనే పదం వెనుక ఎంత కథ దాగి ఉందో ఆనంద్కి తెలియదు. ఇంటికి వచ్చాక కాంతమ్మ గారు మేఘన ముఖాన్ని పర్సనల్గా చూశారు. ఏమి, కాలేజ్కి వెళ్ళి వచ్చావు కదా, ఎవరెవరు కనిపించారు, పాత స్నేహితులు ఎవరైనా కలిశారా అని గుచ్చుగుచ్చు అడిగారు. మేఘన మౌనంగా తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి మేఘనకు జ్వరం వచ్చింది. మానసిక ఒత్తిడి, ప్రయాణ బడలిక ఆమెను నీరసపడేలా చేశాయి. చిన్ని పక్కన పడుకుని ఉంది. మేఘన వణుకుతూ దుప్పటి కప్పుకుంది. ఆనంద్ వచ్చి చూశాడు. ఆమె నుదురు కాలిపోతుంది. అమ్మో మేఘన, ఇంత జ్వరం ఏంటి? పొద్దున బాగానే ఉన్నావు కదా అని కంగారు పడ్డాడు. వెంటనే థర్మోమీటర్ తెచ్చి చూశాడు. 102 డిగ్రీలు ఉంది. అమ్మ, కొంచెం వేడినీళ్ళు, పారాసిటమాల్ తీసుకురా అని గట్టిగా పిలిచాడు. కాంతమ్మ గారు మెల్లగా వచ్చారు. ఏమైందిరా అంత గట్టిగా అరుస్తున్నావు? దానికి జ్వరమే కదా, ప్రాణం పోయేదేం లేదుగా అని నిర్లక్ష్యంగా అన్నారు. అమ్మ, ఎలా మాట్లాడుతున్నావు? తను మనిషి కదా, చూడు ఎంత కాలిపోతుందో ఆనంద్ కోపంగా అన్నాడు. అతను స్వయంగా వెళ్ళి తడిగుడ్డ తెచ్చి మేఘన్ నుదుటి మీద పెట్టాడు. మేఘన కళ్ళు తెరిచి చూసింది. ఆనంద్ కళ్ళలో ఆందోళన చూసి ఆ మనసు ద్రవించింది. కార్తిక్ ప్రేమలో ఆవేశం ఉంటే ఆనంద్ ప్రేమలో బాధ, ఆరాధన ఉన్నాయి. బావగారు, పర్లేదు, తగ్గిపోతుంది అని నీరసంగా అంది. నువ్వు మాట్లాడక మేఘన, రెస్ట్ తీసుకో అని ఆనంద్ ఆమె తల నిమిరాడు. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నారు. కొడుకు కొడుకు సేవ చేయటం ఆమెకు అస్సలు నచ్చలేదు. చూడు, జ్వరం వస్తే మొగుడుతో సేవలు చేయించుకుంటుంది. ఇది కూడా ఒక ఎత్తుగడేమో అని ఆ మనసు విషపూరితంగా ఆలోచించింది. వీళ్ళిద్దరూ ఇలా దగ్గరైతే నా ఆట సాగదు. ఏదో ఒకటి చేయాలి. ఆ ఉత్తరం సంగతి ఇప్పుడే బయట పెట్టకూడదు. కానీ మేఘనని ఆనంద్ మనసులో చులకన చెయ్యాలి. దానికి వేరే మార్గం వెతకాలి. మరుసటి రోజు ఉదయం మేఘనకి జ్వరం తగ్గింది, కానీ నీరసం తగ్గలేదు. అయినా లేచి వంటింట్లోకి వెళ్ళింది. మేఘన, వెళ్ళి పడుకో, ఈరోజు వంట నేను చేస్తాను అన్నాడు ఆనందం. అయ్యో వద్దు బావగారు, మగవాళ్ళు వంట చేయడం ఏంటి? అత్తయ్య గారు చూస్తే, అమ్మ చూస్తే చూడని, నా భార్యకు బాగులేనప్పుడు నేను చేయటంలో తప్పేముంది అని ఆనంద్ నవ్వాడు. నా భార్య అనే మాట మేఘన గుండెలో కొత్త ప్రకంపనలు సృష్టించింది. ఇన్నాళ్ళు మరదలు, చిన్నికి తల్లి అనుకున్న బంధం ఇప్పుడు భార్య అనే చిత్రంలోకి మారుతుందా? కానీ అత్తయ్య గారి దగ్గర ఉన్న ఆ ఉత్తరం, కార్తీక్ జ్ఞాపకం ఈ బంధానికి అడ్డుగోడలా నిలిచి ఉన్నాయి. ఆ రోజు ఉదయం మేఘనకు ఒంట్లో కొంచెం సత్తు వచ్చినట్టు అనిపించింది. 2 రోజుల జ్వరం ఆమె శరీరాన్ని ఎంత నీరసపరిచిందో ఆనంద్ చూపించిన ఆదరణ ఆ మనసుకు అంత ఊరటనిచ్చింది. మంచం మీద నుంచి లేచి కిటికీ కర్టన్లు తొలగించింది. బయట ఎండ కాస్తున్న ఆమె జీవితంలో అలుముకున్న మబ్బులు మాత్రం ఇంకా వీడలేదు. గదిలో ఆనంద్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. అద్దం ముందు నిలబడి టై సరిచేసుకుంటూ ఉన్నాడు. మేఘన్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి టేబుల్ మీద ఉన్న అతని లంచ్ బాక్సు సర్దబోయింది. మేఘన, వద్దు, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ రోజుకి నేను క్యాంటీన్లో తింటానులే, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు ఆనంద్ అద్దంలోంచి ఆమె వైపు చూస్తూ. మేఘన్ చిరునవ్వుతో, పర్లేదు బావగారు, జ్వరం తగ్గింది. ఖాళీగా పడుకుంటేనే ఇంకా నీరసంగా ఉంటుంది. పైగా చిన్నికి ఉదయం నుంచి స్నానం చేయించలేదు. అత్తయ్య గారికి నడుము నొప్పి కదా అని అంది. ఆనంద్ వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. నీ ఓర్పుకి మెచ్చుకోవాలి మేఘన. అమ్మ మాటలు నాకు వినిపించవని కాదు, కానీ ఆమె స్వభావం మారదు. నువ్వు మరీ అంతగా కష్టపడకు అని చెప్పి బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు. ఆనంద్ వెళ్ళిపోయాక ఆ ఇల్లు మళ్ళీ ఒక యుద్ధభూమిలా మారింది. మేఘన వంటింట్లోకి వెళ్ళేసరికి సింకు నిండా అంట్లు పేరుకపోయి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద కాఫీ మరకలు అలాగే ఉన్నాయి. ఇవన్నీ కాంతమ్మ గారు కావాలని వదిలేశారని మేఘనకు అర్థమైంది. ఏమ్మా కొడలి పిల్ల, జ్వరం తగ్గిందా? లేక ఇంకా మహారాన్లా సేవలు చేయించుకుందామనుకున్నావా? మా వాడికి నీ మీద జాలి ఎక్కువై నెత్తికెక్కించుకున్నాడు. ఆనక దింపలేక బాధపడతాడు అని హాల్లో కూర్చొని టీవీ చూస్తూనే దెప్పొడిచింది కాంతమ్మ.
మేఘన మౌనంగా పనిలో పడింది. అంట్లు తోముతూ మనసులో అనుకుంది, ఈ మాటలు నాకు కొత్త కాదు. కానీ అనుమానాలు, ఈ నిందలు ఎన్నాళ్ళు భరించాలి? బావగారు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా గతి ఏమయ్యేది? మధ్యాహ్నం 12 గంటలు. చిన్నికి ఆకలి వేస్తే ఏడుస్తుంది. మేఘన గ్యాస్ మీద పాలు వేడి చేస్తుంది. అంతలో ఫోన్ మోగింది. అది ఆనంద్ ఫోన్ అనుకుని పరుగున వెళ్ళింది. కానీ అది రాంగ్ నెంబర్. నిట్టూర్చి వెనక్కి తిరిగేసరికి కాంతమ్మ గారు వంటింట్లో ఉన్నారు. మేఘన వెళ్ళేసరికి పాలగిన్న కింద దించి ఉంది. పాలు పొంగిపోతూ ఉంటే నేనే ఆపాను. ఏంటే నీ ధ్యాస? ఎప్పుడు చూడు ఆ ఫోన్ మూత మీద. ఎవరో వస్తారన్న ఆశ మీద ఉంటుంది. పసిపిల్ల ఆకలితో చేస్తుంటే నీకు పట్టదా అని అరిచింది కాంతమ్మ. మేఘన ఆశ్చర్యపోయింది. తను వెళ్ళింది ఒక్క నిమిషమే. అప్పటికి పాలు పొంగేంత వేడిగా కూడా లేవు. అయినా మౌనంగా పాల గ్లాసులకు పోసి చిన్ని దగ్గరికి వెళ్ళింది. చిన్నికి పాలు పడుతూ ఉంటే పాప ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. తాగిన పాలు తాగినట్లు కక్కేసింది. మేఘన కంగారు పడిపోయింది. అయ్యో చిన్ని, ఏమైంది తల్లి అంటూ పాపని భుజం మీద వేసుకుని తడుతుంది. కాంతమ్మగారు పరుగున వచ్చారు. ఏమైందే నా బంగారు తల్లికి ఏమైంది? ఓసి దరిద్రపు గొట్టుదానా, పాలు సరిగా కాచావా? లేక నిలవ పాలు పోసావా? చంటిపిల్ల కడుపుని చెడగొట్టావు కదే అని గొంతు చించుకుని అరవటం మొదలుపెట్టింది. మేఘనకి ఏం చేయాలో అర్థం కాలేదు. లేదు అత్తయ్య, పాలు ఇప్పుడే కాచాను. ఫ్రెష్ పాలే అని ఏడుసు చెప్పింది. ఏం ఫ్రెష్ ఏమో, నీ చేతి చలువ వచ్చినప్పటి నుంచి ఆ పిల్లకి ఏదో ఒక అనారోగ్యం. మాధవ్ ఉన్నప్పుడు ఇలా జరిగేదా? పాలు పడ్డం కూడా రాని దానివి తల్లివి ఎలా అవుతావు? ఆ మాట మేఘన గుండెలో బాకులా దిగింది. అక్కపోయిన బాధలో ఉన్న తనని అక్కతో పోల్చి ఇలా మాట్లాడడం ఆమెను కృంగదీసింది. నిజానికి మేఘన వెళ్ళిన ఆ ఒక్క నిమిషంలో కాంతమ్మగారు పాలల్లో నిమ్మరసం పిండారు. పాలు విరిగిపోయి పాపకి వాంతులయ్యేలా చెయ్యాలన్నదే ఆమె దుర్మార్గపు ఆలోచన. కోడల్ని అనుమానస్తురాలుగా చూపించడానికి సొంత మనవరాల ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టింది ఆ గయ్యాలత్తగారు. సాయంత్రం ఆనంద్ వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. చిన్ని ఇంకా నీరసంగా పడుకుని ఉంది. డాక్టర్ వచ్చి వెళ్ళారు. ఆనంద్ కంగారుగా లోపలికి వచ్చారు. అమ్మ, ఏమైంది చిన్నికి? ఫోన్ చేస్తే ఎవరు ఎత్తరేంటి అని అడిగాడు. కాంతమ్మగారు ముసలి కన్నీరు కాచుతూ, ఏం చెప్పను నాయనా, నీ పెళ్ళాం నిర్వాకం. పాసిపోయిన పాలు పోస్తుంది పసిగుడ్డుకి. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఇంకొంచెం సేపు అయితే ఫుడ్ పాయిజన్ అయ్యేదట. అసలు దీనికి పిల్ల మీద ప్రేమ ఉందా, లేక ఆకలితో చంపేయాలని చూస్తుందా అనే విషయం చిమ్మింది. ఆనంద్ మేఘన వైపు చూశాడు. మేఘన మూల కూర్చుని ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో భయం, నిస్సహాయత ఉన్నాయి. మేఘన, నిజమా? పాలు చూసుకోలేదా? ఆనంద్ గొంతులో కోపం కన్నా ఆవేదన ఎక్కువగా ఉంది. లేదు బావగారు, నీ మంచి పాలే పోసాను. నాకెందుకో తెలియటం లేదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆనంద్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఏడవకు మేఘన, పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. కానీ చిన్ని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తన తల్లి లేని పిల్ల, మనమే ప్రాణంగా చూసుకోవాలి అని మందలింపుగా కానీ శాంతంగా చెప్పాడు. కానీ కాంతమ్మ గారికి ఈ శాంతం నచ్చలేదు. చూసావా, ఇంకా వెనుకేసుకుని వస్తున్నావు. రేపొద్దున ఆ పిల్లకేదైనా అయితే ఈ సిగ్గులేని దానికి ఏం పోతుంది? మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని పోతుంది. మన చిన్ని అనాథ అవుతుంది అని మంట పెట్టింది. ఆ రాత్రి భోజనాలు ఎవరు సరిగ్గా చేయలేదు. మేఘనకి ముద్ద దిగలేదు. తనని నమ్మని ఇంట్లో అడుగడుగున అవమానించే అత్తగారి మధ్య తను ఎలా బ్రతకాలి? కార్తీక్ గుర్తొచ్చాడు. తను ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇప్పుడు తను ఎక్కడో, ఏ స్థితిలో ఉన్నాడు? రాత్రి 10 గంటల సమయం. ఆనంద్ ల్యాప్టాప్లో ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాడు. మేఘన చిన్ని పక్కన పడుకుని జోకొడుతుంది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అంతలో మేఘన ఫోన్ వైబ్రేట్ అయింది. టేబుల్ మీద ఉన్న ఫోన్ లైట్ వెలిగింది. ఆనంద్ దానివైపు చూశాడు. స్క్రీన్ మీద పేరు లేదు, అన్నోన్ నెంబర్. ఆనంద్ ఫోన్ తీసి, మేఘన, ఫోన్ వస్తుంది అని ఇచ్చాడు. మేఘన గుండె జల్లుమంది. ఈ సమయంలో ఎవరు?
ఒకవేళ కార్తీక్ అయితే ఆనంద్ పక్కనే ఉన్నాడు. ఏం చేయాలి? వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుంది. హలో అంది సన్నని గొంతుతో. అవతల నుంచి నిశ్శబ్దం. కానీ ఊపిరి తీసుకున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శ్వాస మేఘనకి సుపరిచితమే. అది కార్తీక్. హలో ఎవరు? మళ్ళీ అడిగింది మేఘన. అవతల నుంచి ఒక గద్గద స్వరం వినిపించింది. మేఘన, నేను కార్తీక్ని. మేఘనకి నోట మాట రాలేదు. వెంటనే ఫోన్ కట్ చేసింది. గుండె వేగం డప్పుల మోతలా ఉంది. ఆనందం వైపు అనుమానంగా చూశాడు. ఎవరు మేఘన? రాంగ్ నెంబరా? మేఘనకి అబద్ధం చెప్పక తప్పలేదు. అవును బావగారు. ఎవరో రాంగ్ నెంబర్ అంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ. కానీ ఆనంద్ కళ్ళల్లో ఒక చిన్న ప్రశ్నార్థకం మిగిలిపోయింది. ఆమె కంగారు, చెమటలు పట్టిన ముఖం, వెంటనే స్విచ్ ఆఫ్ చేయటం ఇవన్నీ అతనికి ఏదో దాస్తున్నట్టు అనిపించాయి. కానీ బయటపడలేదు. మరుసటి రోజు ఆదివారం ఆనంద్ ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం టిఫిన్ చేస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చాడు. కాంతమ్మ గారు, రిజిస్టర్ పోస్టు అని పిలిచాడు. కాంతమ్మ గారు హడావిడిగా వెళ్ళారు. అది బ్యాంక్ పేపర్లు. కానీ ఆమె తెలివిగా ఒక పాత కవర్ని కూడా చేతిలో పట్టుకుని లోపలికి వచ్చింది. ఆనంద్ పేపర్ చదువుతున్నాడు. ఏంటమ్మా అది? అడిగాడు ఆనంద్. ఏం లేదురా, బ్యాంక్ వాళ్ళు పంపారు అని చెబుతూనే ఆ రెండో కవర్ని టేబుల్ మీద కావాలని పడేసింది. అది కింద పడిపోయింది. అయ్యో కింద పడింది అంటూ వంగింది. ఆనంద్ ఆమె కన్నా ముందే వంగి దాన్ని తీశాడు. కవర్ మీద మేఘన పేరు ఉంది. చేతి రాత మగవారిది. ఆనంద్ ఆ కవర్ని చూస్తుండగా కాంతమ్మ గారు గమనిస్తున్నారు. ఆమె గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఇది ప్లాన్ బి. ఆనంద్ ఆ ఉత్తరం చదవాలి. కానీ ఇప్పుడే కాదు. అనుమానం బీజం పడాలి అంతే. ఇదేంటి మేఘనకు ఉత్తరం? ఇప్పుడెవరు రాస్తారు? ఆనంద్ పైకడిగాడు. మేఘన వంటింట్లోంచి బయటకు వచ్చింది. ఆనంద్ చేతుల కవర్ చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించింది. అది ఆనంద్కివ్వకుండా అత్తయ్య గారు దాచిన ఉత్తరం ఇప్పుడు ఆనంద్ చేతిలో ఉంది. కాంతమ్మ గారు వెంటనే ఆ కవర్ని ఆనంద్ చేతిలోంచి లాక్కున్నారు. ఓహో, ఇది నిన్న వచ్చింది లేరా, నీ మర్చిపోయానివ్వటం. మేఘన, ఇదిగో నీ ఫ్రెండ్ ఎవరో రాశారట అంటూ మేఘన వైపు విసిరారు. కళ్ళతో నోరు మెదపకు అని వార్నింగ్ ఇస్తూ. ఆనంద్కి అమ్మ ప్రవర్తన వింతగా అనిపించింది. అంత కంగారుగా ఎందుకు లాక్కుంది? మేఘన ఎందుకు అంత భయపడుతుంది? ఎవరు రాశారు మేఘన అని నిలదీశాడు ఆనందం. మేఘన గొంతు పెగల్లేదు. అది మా ఫ్రెండు సుమతి రాసింది బావగారు అని మరో అబద్ధం చెప్పింది. సుమతి అమ్మాయి అయితే అంతా మగవారి రాతలా ఉందేంటి? ఆనంద్ అనుమానం బలపడింది. కానీ మేఘన ఆ ఉత్తరాన్ని గట్టిగా పట్టుకుని అవును బావగారు, తన రాత అలాగే ఉంటుంది అని చెప్పి గదిలోకి పరిగెత్తింది. ఆనంద్ అక్కడే ఆలోచనలో పడిపోయాడు. నిన్న రాత్రి ఫోన్ కాల్, ఈరోజు ఉత్తరం. మేఘన భయం. ఏదో జరుగుతుంది. తనకు తెలియని విషయం ఏదో ఉంది. గదిలో మేఘన ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. ఇది కార్తీక్ రాసిన ప్రేమలేఖ. ఇందులో తన మనసు ఉంది. కానీ ఇది అత్తయ్య గారు ఎందుకు ఇప్పుడు బయట పెట్టారు? కేవలం ఆనందులో అనుమానం పెంచడానికే కదా. చీ, నా బ్రతుకెంత దుర్భరంగా తయారైంది. నిజం చెప్పలేను, అబద్ధం ఆడలేను. బావగారు నన్ను అనుమానిస్తే నేను తట్టుకోలేను. అక్క, నువ్వే నన్ను కాపాడాలి అని అక్క ఫోటో ముందు నిలబడి ప్రార్థించింది. సాయంత్రం విశ్వనాథం గారు మేఘన్ని పిలిచారు. మేఘన, రేపు మాధవ్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మేం గుడికి వెళ్ళి అన్నదానం చేసేవాళ్ళం. ఈసారి నువ్వు ఆనంద్ వెళ్ళిరండి అని చెప్పాడు. మేఘన్ తల ఊపింది. కానీ కాంతమ్మగారు ఊరుకుంటారా? వాళ్ళెందుకులేండి, మనం వెళ్దాం. వీళ్ళిద్దరూ ఇంట్లో చిన్నిని చూసుకుంటారు. అయినా రేపు మేఘనకి ఆఫీస్ సర్టిఫికేట్స్ పని ఉందట కదా అని అడ్డుపుల్ల వేసింది. ఆ ఉద్దేశం ఒక్కటే, ఆనంద్ మేఘన ఏకాంతంగా బయటకు వెళ్ళకూడదు. కానీ ఈసారి ఆనంద్ గట్టిగా మాట్లాడాడు. లేదమ్మా, నేను మేఘన వెళ్తాం. మాధవి నా భార్య, మేఘనకక్క. ఆ బాధ్యత మాది. నువ్వు నాన్నగారి ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అని తేల్చి చెప్పాడు. కాంతమ్మ గారికి నోట మాట రాలేదు. కొడుకు తన మాట జవదాటుతున్నాడంటే
మేఘన మాయలు పడుతున్నట్టే. ఇదిలాగే సాగితే తన పప్పులు ఉడకవు. సరే మీ ఇష్టం, కాని గుడికి వెళ్ళేటప్పుడు ఆ పట్టుచీర కట్టుకోమని చెప్పు. మాధవికి ఇష్టమైన చీరాది. కనీసం ఆ చీరలో అయినా మాధవిని చూసుకుంటాను అని సెంటిమెంట్ డెకరేషన్ ఇచ్చింది. నిజానికి ఆ చీరలో మేఘని చూస్తే ఆనంద్కి మాధవి గుర్తొచ్చి మేఘనని భార్యగా కాకుండా మరదలిగానే చూస్తారని ఆమె కుట్ల ఆలోచన. ఆ రాత్రి మేఘన ఆ పట్టుచీర బయటకు తీసింది. అది ముదురు ఎరుపు రంగు కాంచీపురం చీర. అక్క పెళ్లిలో కట్టుకున్నది. ఆ చీరను తాగ్గానే అక్క స్పర్శ తగిలినట్లు అనిపించింది. అక్క, రేపు నీ పుట్టినరోజు. నీ భర్త పక్కన నీ స్థానంలో నేను నిలబడ్డాను. కానీ నా మనసు అంగీకరించడం లేదు. ఇది పాపం కదా అని తనలో తనే మదనపడింది. ఇంతలో ఆనంద్ గదిలోకి వచ్చాడు. చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఉంది. మేఘన పిలిచాడు. మేఘన కన్నీళ్ళు తుడుచుకొని తిరిగింది. ఇది నీకోసం అని బాక్స్ ఇచ్చాడు. మేఘన ఆశ్చర్యంగా చూసింది. నాకా? ఎందుకు బావగారు? రేపు గుడికి వెళ్తున్నాం కదా, కొత్త జీవితం మొదలుపెట్టాం, చిన్న కానుక అన్నాడు ఆనంద్ సిగ్గుపడుతూ. మేఘన బాక్స్ తెరిచింది. అందులో ఒక సన్నని వెండి గొలుసు, దానికి ఎం అనే అక్షరం ఉన్న లాకెట్ ఉంది. ఎం అంటే మాధవి లేక మేఘన? బావగారిది ఇది నీకోసం మేఘన, మాధవి జ్ఞాపకం కాదు, నీ గుర్తింపు అని స్పష్టం చేశాడు ఆనంద్. ఆ మాట వినగానే మేఘన గుండె కరిగి నీరైంది. ఆనంద్ తన్ని ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నాడు, తన్ని గౌరవిస్తున్నాడు. కానీ తను మాత్రం అబద్ధాలతో ఆయన్ని మోసం చేస్తుంది. థ్యాంక్స్ బావగారు అంది చిన్నగా. కిటికీ బయట నుంచి ఇదంతా చూస్తున్న కాంతమ్మ గారు రగిలిపోయారు. వామ్మో, వెండి గొలుసులు, బహుమతులు. కథ చాలా దూరం వెళ్తుంది. రేపు గుడిలో ఏదో ఒక రభస జరగాలి. మేఘన పరువు పోవాలి. అప్పుడే ఆనంద్కి బుద్ధి వస్తుంది అని నిశ్చయించుకుంది. మరుసటి రోజు గుళ్ళో ఏం జరగబోతుంది? కార్తీక్ అక్కడికి వస్తాడా? కాంతమ్మ గారు వేసిన స్కెచ్ ఏంటి? ఆనంద్ ఇచ్చిన గొలుసు మేఘన మెల్లో నిలుస్తుందా, లేక అనుమానాల ఉచ్చు బిగుసుకుంటుందా? విధి ఆడే వింత నాటకంలో అక్క మొగుడు ఇప్పుడు మేఘనకేమవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.